హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లర్న్ ఇంగ్లీష్. రోజు మనం చాలా రకాల సెంటెన్సెస్ని ఇంట్లో యూస్ చేస్తూ ఉంటాం. వాటిని తెలుగు నుండి ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నీకు నా గురించి ఏం తెలుసు? వాట్ డూ యూ నో అబౌట్ మీ? వాట్ డూ యూ నో అబౌట్ మీ? ఈ క్వశ్చన్ లాస్ట్ వీడియోలో అడిగాను, దానికి ఆన్సర్ ఇది నీ వల్లే. ఇట్స్ బికాస్ ఆఫ్ యూ. ఇట్స్ బికాస్ ఆఫ్ యూ. అతడిని కలవడం కష్టం. ఇట్స్ డిఫికల్ట్ టు మీట్ హిమ్. ఇట్స్ డిఫికల్ట్ టు మీట్ హిమ్. వాళ్ళు అక్క చెల్లెళ్ళు కాదు. దే ఆర్ నాట్ సిస్టర్స్. దే ఆర్ నాట్ సిస్టర్స్. అతడు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. He has not taken any decision yet. He has not taken any decision yet. నేను రాత్రి భోజనం ఇక్కడ తినవచ్చా? Can I eat dinner here? Can I eat dinner here? మీరు బాగా అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. Hope you understand well. Hope you understand well. నేను కూర్చోవాలి. I have to sit. I have to sit. మేము నిన్ను ఇక్కడికి రమ్మని అడగలేదు. We didn't ask you to come here. We didn't ask you to come here. నాకు ఏదైనా తినాలనిపిస్తుంది. I want to eat something. I want to eat something. ఆమె అంత లావు కాదు, కాస్త బొద్దుగా ఉంటుంది. She is not fat, but rather chubby. She is not so fat, but rather chubby. అతను ఎక్కడ? వేర్ ఈస్ హీ? వేర్ ఈస్ హీ? మనం వెళ్దామా? షల్ వి గో? షల్ వి గో? అతను ఆడగలడా? కెన్ హీ ప్లే? కెన్ హీ ప్లే? ఇంకా ఎంతసేపు టైం అవుతుంది? హౌ లాంగ్ విల్ యూ టేక్? హౌ లాంగ్ విల్ యూ టేక్? ఈ మధ్య అతడు చాలా లావయ్యాడు. లేట్లీ హీ హ్యాస్ బికమ్ వెరీ ఫ్యాట్. లేట్లీ హీ హ్యాస్ బికమ్ వెరీ ఫ్యాట్. మీకు కడుపు నిండిపోతే ఎక్కువగా తినలేరు. యూ కాంట్ ఈట్ మోర్ ఇఫ్ యువర్ స్టమక్ ఈస్ ఫుల్. యూ కాంట్ ఈట్ మోర్ ఇఫ్ యువర్ స్టమక్ ఈస్ ఫుల్. నాకు చాలా ఆకలిగా ఉంది. ఐఎమ్ వెరీ హంగ్రీ ఆర్ ఐఎమ్ స్టార్వింగ్. ఈ రెండు విధాలుగా అనొచ్చు. ఇంకేం తినలేను, కడుపు నిండింది. ఐ కాంట్ ఈట్ ఎనీమోర్, మై స్టమక్ ఈస్ ఫుల్. ఐ కాంట్ ఈట్ ఎనీమోర్, మై స్టమక్ ఈస్ ఫుల్. కాస్త ఏదైనా ఉంటే పెట్టు. లెట్ మీ హ్యావ్ సంథింగ్ టు ఈట్. లెట్ మీ హ్యావ్ సంథింగ్ టు ఈట్. ఆమె ఇప్పుడే బయటకు వెళ్ళింది. షీ జస్ట్ వెంట్ అవుట్. షీ జస్ట్ వెంట్ అవుట్. అతడు నేను చెప్తే వినట్లేదు. హీ ఈస్ నాట్ లిజనింగ్ టు మీ. హీ ఈస్ నాట్ లిజనింగ్ టు మీ. ఆమె మా ఇంటికి రోజు వస్తుంది. ఆమె మా ఇంటికి రోజు వస్తుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, మీకు తెలిసింది. నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ రివీల్ చేసేస్తాను. కీప్ లెర్నింగ్ అండ్ కీప్ గ్రోయింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.